దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ కొత్త ఏడాదిలో సత్తా చాటేందుకు రెడీ అయింది. 2024లో మరిన్ని ఆకర్షణీయమైన మోడల్ కార్స్ ని కొత్తగా లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న ప్యాసింజర్ వాహనాల్లో 100 కంటే ఎక్కువ మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రధానంగా స్పోర్ట్స్, యూటిలిటీ వాహనాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రధానంగా స్పోర్ట్స్, యూటిలిటీ వాహనాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దేశంలో లగ్జరీ కార్ మార్కెట్ లీడర్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ నెల 8న GLS లగ్జరీ SUVని మార్కెట్లోకి పరిచయం చేయనుంది. కియా ఇండియా కొత్త సోనెట్ కాంపాక్ట్ SUV ఈ నెల 15న, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫేస్ లిఫ్ట్ క్రెటా ఈ నెల 16న మార్కెట్లో అడుగుపెట్టబోతున్నాయి. ఇక ఫిబ్రవరిలో మారుతి సుజుకి కొత్త రకం స్విఫ్ట్ లాంచ్ కాబోతుంది. కొత్త తరహా స్విఫ్ట్ బలమైన హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, ఎక్స్టీరియర్ కి మార్పులతో వస్తుంది. ఇదే మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడైన స్విఫ్ట్ డిజైర్ సాధారణ పెట్రోల్, CNG వేరియంట్లలో బలమైన హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్తో కొత్త మోడల్ మార్చిలో విడుదల కానుంది. మార్చ్-ఏప్రిల్ నెలలో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ హ్యారియర్ EVని విడుదల చేయనుంది. ఒమేగా ఆర్క్ ప్లాట్ఫామ్ గా ఆధారంగా ఇది టాటా మోటార్స్ లైనప్ EVల నుంచి అతిపెద్ద EVగా నిలవనుంది. అలాగే టాటా మోటార్స్ తన మైక్రో SUV పంచ్ EV కొత్త వెర్షన్ ని ఈ ఏడాది చివరిలో విడుదల చేయనుంది. కొత్త ఏడాదిలో లాంచ్ కాబోయే ఆకర్షణీయమైన కార్లలో మారుతి సుజుకి EV, కొత్త 7 సీటర్ SUV, టయోటా టైజర్, కొత్త ఫార్చునర్, హ్యుందాయ్ క్రెటా ఎండ్లైన్, అదేవిధంగా ఫేస్ లిఫ్టెడ్ టక్సన్, ఆల్కాజర్, హోండా కొత్త కార్ల కాంపాక్ట్ SUV ఉన్నాయి. మహీంద్రా నుంచి ఈ ఏడాది మధ్యలో అత్యంత అట్రాక్టివ్ కార్స్ లాంచ్ కాబోతున్నాయి. ఆగస్టులో చాలా మంది ఎదురు చూస్తున్న థార్ 5 డోర్ SUV లాంచ్ కానుంది. కంపెనీ ఫేస్ లిఫ్టెడ్ XUV 300 కాంపాక్ట్ SUVతో పాటు కొత్తగా SUV 500 కూడా విడుదల కానుంది. పండగ సీజన్లో కియా ఇండియా తన అతిపెద్ద EVని EV9 రూపంలో విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. ఈ మోడల్ ని గతేడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. కంపెనీ వేరియంట్ కార్నివాల్ బహుళ ప్రయోజనాల వాహనం MPVని కూడా విడుదల చేయనుంది. కియా ఇండియా 2023లో EC3 ఎయిర్ క్రాఫ్ట్ తో భారీగా రెస్పాన్స్ ని అందుకున్న ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇప్పుడు భారతీయ మార్కెట్లో తన లైనప్ ని విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. 2024లో బ్రాండ్ తన టాప్ 3 కొత్త మోడల్స్ ని పరిచయం చేయడానికి సిద్ధమవుతుంది. ఇది EVతో పాటు పెట్రోల్, డీజిల్ తో నడిచే విభాగాలతో అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తులతో పోటీ పడుతోంది.